హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. మన ఛానల్లో మనం డైలీ చేసే పనులని కష్టపడకుండా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తానండి. అవన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. అలా చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఈరోజు నేను వీడియోలో మన కిచెన్కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. సమ్మర్ వచ్చిందంటే చాలు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అసలు ఇంట్రెస్ట్ అనేది రాదు కదా. అందులో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళాలంటేనే చాలా బద్ధకం అనేది వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు వీక్కి సరిపడే వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకుంటాము. అందులో టమోటాలు అయితే మనం వంటలకి ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాము. బట్ ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటే ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే టమోటాలు అనేవి పాడైపోతూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో టిష్యూస్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టి అందులో టమోటాలు వేసుకోవడమే. టమోటా పైన కాడలు ఏమన్నా ఉంటే అవి సపరేట్ చేసుకొని బాక్స్లో పెట్టి క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మన అందరిలో మ్యాక్సిమం అందరూ కిచెన్ సామాన్లు అనేవి పప్పులు ఉప్పులు మంత్లీకి సరిపడేలాగా ఎక్కువ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకున్నప్పుడు కొన్ని పప్పులకి పురుగు పట్టే అవకాశం ఉంటుంది. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టాలంటే కొంతమందికి స్పేస్ కూడా సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు బయట పెట్టుకొని ఎక్కువ రోజులు పప్పులు అనేవి నిల్వ ఉండాలంటే ఏ టెన్షన్ పడకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం తెచ్చుకున్న పప్పులు బాక్స్లోకి పెట్టుకునేసాక వాటిల్లో ఒక ఎండుమిర్చి అండ్ ఒక బిర్యానీ ఆకు లోపలగా పెట్టుకొని స్టోర్ చేసుకున్నారు అంటే పప్పులకి ఏ పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. మన ఎండు మిర్చిలోని ఘాటు అండ్ బిర్యానీ ఆకులోని స్మెల్ వలన మనకి పప్పులకి ఏ పురుగు పట్టదండి. ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటో చూద్దాం రండి. మనం ఈ సమ్మర్లో ప్రతిరోజు పెరుగు అనేది ఏదో ఒక విధంగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. బట్ ఒక్కొక్కసారి పెరుగు అనేది ఇంట్లో పూర్తిగా అయిపోవచ్చు. అలాంటప్పుడు మనం తోడుకి పెరుగు అనేది లేనప్పుడు పక్కనింటి వాళ్ళని అలా అడుగుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ వీడియో చూసారంటే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా తోడు వేసుకోవడానికి పెరుగు లేకపోయినా సరే మనకి పెరుగు అనేది తయారవుతుంది. దానికి ముందుగా మనం పాలుని కాచి చల్లారబెట్టుకోవాలి. అలా పూర్తిగా చల్లారిపోయాక అందులో 2 మిర్చి వేసి ఓవర్ నైట్ ఉంచారంటే మనం పెరుగు తోడు వేసుకున్న పాలల్లో పెరుగు అనేది ఎలా అయితే గడ్డగా వస్తుందో సేమ్ అదే విధంగా మనకి పెరుగు అనేది చాలా గడ్డగా అయితే వస్తుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవి చూడండి. రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మీరు కనుక ట్రై చేసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటో చూద్దాం రండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి ఓపెన్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటారు కదా. అలా బయట ఉంటే బిస్కెట్స్ అనేవి మెత్తగా అయిపోతూ ఉంటాయి. మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నా కూడా కొన్నిసార్లు మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలా ఓపెన్ చేసిన బిస్కెట్స్ అనేవి మెత్తగా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ముందుగా ఒక మూత ఉన్న బాక్స్ తీసుకొని అందులో మనం ఓపెన్ చేసిన బిస్కెట్ ప్యాకెట్స్ని పెట్టుకొని పైన న్యూస్ పేపర్తో కవర్ చేసుకొని బాక్స్ క్లోజ్ చేసి స్టోర్ చేసుకున్నారు అంటే బిస్కెట్స్ అనేవి మెత్తగా అవ్వకుండా సేమ్ యథావిధిగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ టిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఫిఫ్త్ టిప్ ఏంటో చూద్దాం. మన ఫ్రిడ్జ్ అనేది అప్పుడప్పుడు క్లీన్ చేసినా కూడా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. అలా క్లీన్ చేసినా కూడా మళ్ళీ స్మెల్ వస్తున్నట్లయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఒక బాల్ లాగా రౌండ్ చేసుకోవాలి. అలా రౌండ్ చేసుకున్న పేపర్ని జస్ట్ లైట్గా వాటర్లో తడుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 12 hours పెట్టారు అంటే మన ఫ్రిడ్జ్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. జస్ట్ బ్యాడ్ స్మెల్ అనేది పోతుందండి. మళ్ళీ కొత్త స్మెల్ అనేది ఏమీ రాదు. సో న్యూస్ పేపర్లో ఏ స్మెల్ అనేది ఉండవు కాబట్టి జస్ట్ మీరు అలా పేపర్ని ఫ్రిడ్జ్లో ఉంచామంటే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది.
ఇప్పుడు సిక్స్త్ టిప్ ఏంటో కూడా చూసేద్దాం రండి. మనం డైలీ లైఫ్లో మ్యాచ్ బాక్స్ అనేది దీపం పెట్టడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మ్యాచ్ బాక్స్ అనేది ఎక్కడైనా చెమ్మలో పడిపోతూ ఉంటుంది. అలా చెమ్మ అయిపోతే మనకి మ్యాచ్ బాక్స్ అనేది వర్క్ అవ్వదు. అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. జస్ట్ మనం కొన్ని బియ్యంని తీసుకొని చెమ్మ అయిన మ్యాచ్ బాక్స్లో వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే బియ్యం అనేది మ్యాచ్ బాక్స్లో ఉండే చెమ్మని తీసేసి మన మ్యాచ్ బాక్స్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిదనే అర్థం కదా. సో వీడియోని ఒక లైక్ కూడా చేసేయండి. మరి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు సెవెంత్ టిప్ ఏంటో చూద్దాం రండి. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రేటర్ అనేది ఉంటుంది కదా. కొన్నిసార్లు ఎక్కువ యూజ్ చేయకపోయినా కూడా గ్రేటర్ అనేది తుప్పు పట్టేస్తూ ఉంటుంది. అలా తుప్పు పట్టిన గ్రేటర్ని ముందులాగా కొత్తదిలాగా అవ్వాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. ముందుగా మన ఇంట్లో ఉండే టమోటా కెచప్ని తీసుకొని గ్రేటర్కి బాగా అప్లై చేయాలి. ఇలా నీట్గా అప్లై చేసాక ఒక లెమన్ని హాఫ్కి కట్ చేసుకొని గ్రేటర్ పైన బాగా అప్లై చేసి రుద్దాలి. ఇలా టమోటా కెచప్ అండ్ లెమన్ని బాగా అప్లై చేసేసాక ఒక 10 to 15 minutes గ్రేటర్ అనేది పక్కన పెట్టేసేయాలి, ఏం డిస్టర్బ్ చేయకుండా. ఇలా చేశారంటే ఆ టమోటా కెచప్ అండ్ లెమన్ అనేది బాగా ఊరుతుంది గ్రేటర్కి. తుప్పు అనేది మనకి వాష్ చేసినా కూడా ఈజీగా పోతుంది. గ్రేటర్ అనే కాదండి, మీ ఇంట్లో నైఫ్ కానీ సిజర్ కానీ ఏదైనా కూడా బాగా తుప్పు పట్టిపోయి ఎంత వాష్ చేసినా కూడా పోవట్లేదు అంటే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి, చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. నేను వీడియోని స్కిప్ చేయకుండా అలాగే వాష్ చేస్తున్నాను మీకు చూపించడానికి. చూడండి ముందు గ్రేటర్ అనేది ఎలా ఉన్నిందో, ఇప్పుడు వాష్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ అనేది మీకే చాలా బాగా అర్థమవుతుంది కదా. తుప్పు అంతా పోయేసి గ్రేటర్ అనేది ఎంత నీట్గా కొత్త దానిలా తయారైందో. మీ ఇంట్లో కూడా ఇలాగా పడేసిన గ్రేటర్ అనేది ఉంటే ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి, బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. అందరి ఇంట్లో వాటర్ బాటిల్స్ అనేవి ఉంటాయి కదా, అండ్ ఫ్లాస్క్ కూడా ఉంటాయి. కొత్తగా ఫ్లాస్క్ బాటిల్స్ అయినా వాటర్ బాటిల్స్ అయినా ఆర్ యూజ్ చేసినవి అయినా ఎంత వాష్ చేసినా కూడా లోపల అనేది కొంచెం స్మెల్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి. దానికి మనం కొంచెంగా బేకింగ్ సోడాని ప్రతి బాటిల్లో కొంచెం కొంచెం వేసుకొని అండ్ వెనిగర్ని కూడా ఒక్కొక్క చిన్న కప్ని యాడ్ చేసుకొని అండ్ హాట్ వాటర్ని కూడా ఒక బాటిల్కి హాఫ్ వచ్చేలాగా యాడ్ చేసుకొని ఒక 15 to 20 minutes అనేది పక్కన పెట్టేసేయాలి. మనం వెనిగర్ని బేకింగ్ సోడాని హాట్ వాటర్ని యాడ్ చేసాం కాబట్టి వాటిలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ నీట్గా బాటిల్లో ఏ స్మెల్ రాకుండా అయితే చేస్తాయి. మనం ఇలా డైలీ చేసుకోకపోయినా కూడా జస్ట్ వీక్లీ వన్స్ అయినా ఇలా చేసుకున్నారు అంటే మన బాటిల్స్ అనేవి చాలా నీట్గా ఫ్రెష్గా ఏ స్మెల్ రాకుండా ఉంటాయి. అండ్ కొత్తగా కొన్న ఫ్లాస్క్ కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా, వాటిల్లో కూడా మీరు ఇలా ట్రై చేశారంటే కొత్త బాటిల్ కూడా ఏ ఫ్రెష్గా లేకుండా నీట్గా ఉంటాయి. ఇలా నీట్గా వాటర్ అంతా తీసేసాక ఒక 2 to 3 times నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్నట్లయితే మీ పాత వాటర్ బాటిల్ కూడా నీట్గా కొత్త దానిలా మెరుస్తుంది. అండ్ కొత్త వాటర్ బాటిల్స్ ఫ్లాస్క్ కూడా ఏ స్మెల్ రాకుండా మనం వాటర్ తాగినా కూడా నార్మల్ వాటర్ ఎలా తాగుతామో అలాగే ఉంటుంది. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ ఏంటో కూడా చూసేద్దాం రండి. మన ఇంట్లో చాలా సిజర్స్ అనేవి ఉంటాయి కదా, కొన్నిసార్లు పాత సిజర్స్ అనేవి దాంట్లో షార్ప్నెస్ తగ్గిపోయి మనం పేపర్ కూడా ఏదైనా చిన్న వస్తువు కట్ చేసినా కూడా కట్ అయితే అవ్వదు. సో అలా ఉన్న సిజర్ని షార్ప్గా ఎలా చేసుకోవాలంటే జస్ట్ మనం వాడేసిన ట్యాబ్లెట్ షీట్ని తీసుకొని కొంచెం ప్రెషర్ అప్లై చేస్తూ వాటిని ఒక 10 to 15 times అలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అయితే ప్రెషర్ అప్లై చేయండి, ఎందుకంటే సిజర్ అనేది షార్ప్నెస్ ఉండదు కదా. ఇలా మన ప్రెషర్ అప్లై చేస్తూ కట్ చేసుకున్నారంటే ఒక 10 to 15 టైప్స్కి సిజర్ అనేది కొంచెం షార్ప్నెస్ అనేది పెరుగుతుంది, డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది. ఇలా చేసుకునేసాక ఒకసారి పేపర్ని కట్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయితే కట్ అవుతుందో. ఈ టిప్ అనేది చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో యూజ్ చేయని సిజర్స్ అనేవి చాలా ఉంటాయి కదా. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇప్పుడు ఒక సింపుల్ అండ్ లాస్ట్ టిప్ అయితే చెప్పబోతున్నాను. మనం ఆనియన్స్ అనేది ఎప్పుడు కట్ చేసినా కూడా మన కళ్ళల్లో నీళ్ళు అయితే కన్ఫామ్గా వస్తూ ఉంటాయి కదా. అలా మనం ఆనియన్స్ ఏ వాటర్లో వేయకుండా కట్ చేసే ముందు నీళ్ళు రాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. జస్ట్ సింపుల్ అండి. మనం ఎన్నైతే ఆనియన్స్ కట్ చేయాలి అనుకుంటున్నామో అన్ని ఆనియన్స్ని కొంచెం ఒక 15 మినిట్స్ మన వంట చేసే ముందు ఫ్రిడ్జ్లో పెట్టారంటే మనం నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసినా కూడా మన కళ్ళల్లో నీళ్ళు అనేవి రావు. ఈ టిప్ అయితే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. కన్ఫామ్గా ప్రతి ఒక్క లేడీస్ అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. అంతే అండి, ఇవే ఈరోజు మన టిప్స్. వీటిల్లో ఏదో ఒకటి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ మీ కనుక నేను చెప్పిన టిప్స్లో ఏదో ఒకటి నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియోని ఎన్ వరకు చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరికో ఒకరికి యూజ్ అయితే మన వీడియో మంచిదే కదా. సో తప్పకుండా ఎన్ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ సూపర్ టిప్స్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.